జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనులు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ రామదూతం సరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 1/6/2025 ఆదివారం జ్యేష్ఠ శుక్ల షష్ఠి మొదలుకొని 7/6/2025 శనివారం జ్యేష్ఠ శుక్ల ద్వాదశి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, అట్లానే రవి వృషభం, బుధుడు వృషభ మిథున రాశుల్లో, శుక్రుడు వృషభం, కుజుడు కర్కాటక సింహ రాశుల్లో, చంద్రుడు కర్కాటకం, సింహం, కన్య, తుల రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొంతమేరకు వీరికి చేసేటువంటి పనులలో కొంత ఆటంకం ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొంత చికాకులు ఎదుర్కోక తప్పదు. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని అనుకోని ఖర్చులు కూడా అధికమవుతాయి. ఇంటికి సంబంధించినది అనుకోండి, గృహ సంబంధమైన మరియు వారి ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులకు కొంత వైద్య సేవనకు అనుకోండి, అటువంటి కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీద పడతాయి. దాంతో కొంత చికాగ్గా కొంత డబ్బుల కొరకు ఎదురు చూసేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నది. లేదా మీరు జమ చేసుకునేటువంటి నిల్వలోంచి కూడా తివ్వవలసిన అవసరం ఏర్పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. విద్యార్థులకు ఎంత కష్టపడితే కానీ మంచి మార్కులు పాస్ అయ్యేటట్టుగా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక ఎక్కువగా కష్టపడితే కానీ మీకు శుభ పరిణామాలు ఉండవు. కనుక ఎక్కువగా కష్టపడాలి. అట్లానే వ్యాపారస్తులు కూడా ఎంతో కష్టపడితే కానీ లాభసాటిగా వ్యవహారాలు అనుకూలించవు. స్థిరాస్తుల వ్యాపారం చేసేవారికి లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి ఏజెంట్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మధ్యలో ఇరికేటట్టుగా కూడా వ్యవహరిస్తారు. కొంత జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలి. జామీన్లు కానీ సంతకాలు కానీ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీద పడేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా కొంతమేరకు వారి సంబంధించినటువంటి వృత్తులలో కొంత నైపుణ్యాన్ని ప్రదర్శించినా కూడా కొంత చెడును వచ్చేటట్టుగా ఉంటుంది. చెడు ఫలితాలు వచ్చేటట్టుగా ఉంటాయి. విద్యార్థులకు కష్టంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి వీరికి సలహా ఇవ్వడమైనది. అట్లానే స్త్రీలకు గుర్తింపు వచ్చినట్టుగా వీరు అనుకరిస్తారు. అట్లానే వ్యాపారస్తులు అనుకోండి, వృత్తిలో పనిచేసేవారు, వైద్యులు, తర్వాత రాజకీయ పరంగా ఉన్నవారు, వకీళ్ళు, ఇటువంటి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంత కష్టపడితే కానీ వారికి కొంతమేరకు వారి టార్గెట్ను అచీవ్ చేయలేకపోతుంటారు. విద్యార్థులు కూడా వారి మార్కుల కొరకు వస్తాయి అనుకుంటారు, మార్కులు 100 అనుకుంటారు. కాకపోతే వాటికి తక్కువగానే వీరు చేసేటువంటి శ్రమకు పాపం ఫలితం దక్కకుండా ఉంటుంది. కనుక మీరు దైవందిన జీవితంలో దైవికంగా మీరు నమ్మండి, దేవుణ్ణి ప్రార్థించండి, పూజించండి. తర్వాత ఆ దైవానుకూల్యతతోని కొంతమేరకు లాభసాటిగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కానీ అన్ని రంగాల వారికి కానీ మీరు చెప్పేటువంటిది ఏమిటంటే, మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా ఆ దైవానుకూల్యత పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. వారు చేసేటువంటి పనులను అందరూ గుర్తిస్తారు. రివార్డు వచ్చేటట్టుగా ఉంటాయి. గౌరవంగా ఉంటుంది. తర్వాత సన్మానాలు కానీ సత్కారాలు కానీ పండితులకు కానీ అటువంటి ఈ వారం ఈ రాశి వారికి గోచరమవుతున్నాయి. విలువగల వస్తువులను మీకు గిఫ్ట్గా లేదా మీకు బహుమతిగా వచ్చేటట్టుగా కూడా గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయం ప్రయత్నం చేయండి, తప్పకుండా నెరవేరుతుంది. మీకు విలువగల వస్తువులు కానీ లేదా భూ సంబంధమైనటువంటి అటువంటి ఇళ్ళు అనుకోండి, ఫ్లాట్లు అటువంటి మీరు ప్రయత్నం చేయండి, కొంత సఫలీకృతమవుతారు. ఈ వారం ప్రారంభం చేయండి, ఆఖరికి అటువంటి మీరు సక్సెస్ దిశగా మీరు ప్రయత్నిస్తారు. తర్వాత మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. మీకు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. చిన్న అవాంతరాల నుంచి దూరంగా వస్తారు. తర్వాత మీకు అస్వస్థగా ఉన్నటువంటి వైద్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా సమసిపోతాయి. అన్ని రంగాల వారికి ఈ వారంలో చాలా చక్కగా నెరవేరుతాయి.
వారు అనుకున్న పనులన్నీ. అవివాహితులకు కూడా పెళ్లి కొరకు ఎదురు చూసేవారికి కూడా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో పనిచేసే వారికి కూడా మంచి అనుకున్న వీసా కానీ అనుకున్న ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీరి అనుకున్న స్థలానికి అంటే మార్పు కూడా జరిగేటట్టుగా ఉంటుంది. వీరి మనసుకు సంబంధించిన ఏ పనిని నెరవేర్చుకుంటారా అంటే కావాలనుకుంటారో తప్పకుండా అది నెరవేరుతుందని చెప్పి ఒక మాటలో తెలియజేయడమేనది. తదుపరి మిథున రాశి. ఈ వారంలో వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అవాంతరాల నుంచి దూరంగా వస్తారు. పై అధికారుల నుంచి చాలా ఒత్తిడి, ప్రెషరు ఉంటుంది. వాళ్ళ టార్గెట్స్ అనుకోండి, వారికి సంబంధించినటువంటి పనిని తప్పకుండా మీరు టార్గెట్ అచీవ్ అయ్యేటట్టుగా మీరు చాలా కష్టపడతారు. చేసేటువంటి పనిని గుర్తిస్తారు. అయినప్పుడు కూడా దగ్గరి సహోద్యోగులు అనుకోండి, మీ పై చిన్నగా మీ అధికారులు అనుకోండి, కొన్ని మీకు మాటలు పడేటట్టుగా వారితోని గోచరమవుతున్నాయి. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. చేసేటువంటి పనిని నైపుణ్యాన్ని మీరు ప్రదర్శిస్తారు. అది ఈర్ష అనుకోండి వారికి, లేదా మీరు వారి దాటి అధిగమించి వెళ్తున్నారనేటువంటి ధోరణితోనే అనుకోండి, వారి కొంత ఈర్షా ద్వేషాలకు కొంత మేరకు గురికాక తప్పదు. కనుక కొంత ఆచితూచి సమయస్ఫూర్తితో మీరు మాట్లాడాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. అట్లానే డబ్బు విషయం లోపల మీరు కొంత ఇచ్చేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు అనుకోండి, లేదా వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరే అప్పిస్తారు, మీరే మాటలు పడతారు, మీరే ఖర్చు పెడతారు, మీరే మాటలు పడతారు. ఆకరంగా ఉంటుంది. కనుక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత ఆచితూచి వ్యవహరించాలి. అట్లానే అవివాహితులకు కూడా కొంత మేరకు శుభ పరిణామాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, డాక్టర్లు అనుకోండి, వృత్తి పరంగా ఉన్నవారికి కూడా కొంత శ్రమ అధికమవుతుంది. కానీ డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు, శిరోబాధ, తలనొప్పి అటువంటి చిన్న వస్తాయి. దానికి భయపడవలసిన పనేం లేదు. కాకపోతే మీరు ఎక్కువగా మీ దైవాన్ని నమ్మండి, ఆంజనేయ స్వామిని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, పూజించండి. తప్పకుండా కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. రవి ఏకాదశ స్థానం, బుధుడు 11, 12 స్థానంలో ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. శుక్రుడు కూడా 9వ స్థానంలో ఉన్నాడు. మీరు అనుకున్న పనులు కొంత మేరకు సక్సెస్ అయ్యేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తారు. గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా చక్కగా నెరవేరుతాయి మీ కోరికలు. మీ పిల్లలు కూడా ఇండ్లల్లో, మీ పిల్లల ఇండ్లల్లో లేదా వాళ్ళ సంబంధించినటువంటి వస్తువులను మీకు ఇవ్వడం చేత, మీకు ప్రసాదించడం చేత మీరు చాలా చక్కగా ఆనందంగా ఉంటారు. మా పిల్లలు ఇచ్చారు, మా పిల్లలు ఇచ్చేశారు అనేటువంటి దాంతో కొంత మేరకు మీరు చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఈ వారం గడుపుతారు. చిన్న అనారోగ్య బాధల నుండి మాత్రం తప్పించుకోలేరు. కడుపుకు సంబంధించినది లేదా గ్యాస్కు సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య విషయంగా మీరు వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. అట్లానే విద్యార్థులకు కొంత మేరకు కష్టంగా ఉంటుంది. ఆ కష్టంగా ఉన్నా కూడా మీరు ఆ కష్టాన్ని సహించుకొని ముందుకు వెళ్తుంటారు. తప్పకుండా మంచి మార్కులు వచ్చేటట్టుగా ఉంటాయి. అట్లానే వృత్తిలో ఉన్న వారికి కొంత నైపుణ్య ప్రదర్శన ఇస్తారు. దాంతో కొంత పేరు ప్రతిష్టలు కూడా వచ్చేటట్టుగా ఉంటాయి. కొంత ఖర్చులు అధికమవుతాయి. కాకపోతే సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అందడం మీకు చెప్పదగినటువంటి మంచి మాట. తర్వాత అవివాహితులకు కొంత మేరకు శుభ పరిణామాలే పెంపొందుతాయి. ఖర్చులు అధికమైనా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు, మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారు. ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల మీకు చాలా చక్కగా పనులని నిర్వర్తించుకుంటారు. ధన సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు ప్లాన్ ప్రకారంగా వ్యవహరిస్తారు. కనుక మీరు అన్నిట్లలో సక్సెస్ ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ పిల్లలు మంచి మార్కులు లేదా కుటుంబ పరంగా వాడు మంచి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టేటట్టుగా ఉంటుంది. మీరు సంఘ సేవలలో పాల్గొంటారు. లేదా దూర ప్రయాణాలు లేదా విహారయాత్రలు, దైవిక సంబంధమైనటువంటి యాత్రలు మీరు చేసేటట్టుగా ఉంటుంది. డబ్బులు చేతికి అందుతాయి. ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. విలువగల వస్తువులను కొంటారు. అన్ని విషయాల లోపల ఈ వారం బాగా మంచిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి
ఈ రాశి వారికి ఈ వారంలో కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొంత ఖర్చులు అధికమవుతాయి, పని భారం పెరుగుతుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించేటట్టుగా మీరు పనిలో వ్యవహరిస్తారు. కాకపోతే కుజుడు కూడా ఏకాదశ స్థానం నుండి 12వ స్థానంకు అంటే 7వ తారీఖు నాడు వస్తాడు. మనం 7వ తారీఖు వరకే చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మాత్రం 11వ స్థానంలో ఉన్నాడు. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. డబ్బులు సమయానుకూలంగా వస్తాయి. విలువగల వస్తువులు తెచ్చుకుంటారు. మీ పిల్లలు మంచి మార్కులతో ఉంటాయి. అవివాహితులకు కొంత మేరకు శుభ పరిణామాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంత మేరకు చాలా చక్కగా ఈ వారం ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అనుకున్న పనులను చక్కగా అవుతాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. అలానే సంతానం కొరకు ఎదురు చూసే వారికి కూడా సత్సంతానాన్ని శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. స్థిరాస్తుల యుగం కూడా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారమంతా శుభాలే అని చెప్పి ఈ వారం వీరి తులారాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. అనేక విధమైనటువంటి కొన్ని అవాంతరాల నుండి బయటకు వస్తారు. పిత్రార్జితం కొరకు కొంత తర్జన భర్జనలు, కొంత విచారంగా ఉంటారు. కొంత మైండ్కు కొంత మీకు మనస్సుకు సంబంధించినటువంటి ఎక్కువ విచారాలలో ఉంటారు. ఎక్కువగా పూజాధికారుల్లో పాల్గొంటారు. కొంత దైవం ఆనుకూల్యత ఎక్కువగా ఉంటుంది. డబ్బులు చేతికి అందుతాయి. కొంత పిత్రార్జితంకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత తర్జన భర్జనలు ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. అన్ని విషయాల లోపల కొన్ని అంటే అవాంతరాల నుంచి బయటకు రాక తప్పదు. కొన్ని విషయాల లోపల మీ పిల్లలు కూడా మంచి మార్కులు, మంచి పేరు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేట్టుగా ఈ వారం ఉంటుంది. ఈ వారం లోపల శుభాభిశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు ఎక్కువగా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల తప్పకుండా మీరు అనుకున్న పనులను చక్కగా నెరవేరుతాయి. డబ్బులు చేతికి అందుతాయి. విలువగల వస్తువులు కొంటారు. అలానే రవి మన 6వ స్థానం, గురువు కూడా 7వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడా 4వ స్థానం ఉండడం వలన వారు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. భూ సంబంధమైనటువంటి లాభాలలో మీరు పాల్గొనేటట్టుగా ఉంటుంది. విలువగల వస్తువులను కొంటారు. ధనాదాయం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఈ వారం కొంత మేరకు లాభసాటిగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. ఈ వారం లోపల విలువగల వస్తువులను కొంటారు. కారు మరియు అటువంటి వాహన సౌఖ్యం కూడా ఈ వారం ఉంటుంది. విద్యార్థులకు శుభ పరిణామాలు ఉంటాయి. అట్లానే ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు నుండి తప్పించుకొని అన్ని శుభాలే జరుగుతాయని చెప్పి వారం తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారంలో కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. డబ్బులు చేతికి అందుతాయి. విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. ఉన్నతమైనటువంటి విలువలు మీకు పొందుతారు. పై అధికారుల మెప్పు పొందుతారు. డబ్బులు చేతికి అందుతాయి. ఉన్నతమైనటువంటి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొంత రివార్డు వచ్చేటట్టుగా ఉంటుంది. దైవిక సంబంధమైనటువంటి పూజాధికారుల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాల గోచరమవుతున్నాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి వారంలో అనేకమైనటువంటి విధాలుగా లాభసాటిగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి లాభాల్లో ఉంటారు. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. కుజుడు 6వ స్థానం ఉన్నాడు. కొంతమేరకు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మీరు ఎవరైతే లాభం చేయరు అనుకుంటారో వారే మీకు లాభసాటిగా వ్యవహరించి అనుకున్న పనులన్నీ నెరవేర్చి మీకు లాభసాటిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విద్యార్థులకు మరియు వ్యాపారస్తులకు కూడా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో రవి బుధ శుక్రులు మంచి ఆనుకూల్యత పొందుతారు. కొంతమేరకు కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనేకమైనటువంటి లాభసాటిగా ఉంటుంది. కొన్ని అవాంతరాల నుంచి దూరంగా వస్తారు. చిన్న చిన్న అంటే అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. కొంత మానసికమైనటువంటి ఆందోళన నుండి బయటకు వస్తారు. విద్యార్థులు మంచి శుభ సమయమే. అవివాహితులకు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వారు అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకుంటారు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా లాంటివి సంప్రాప్తమైతే విద్యార్థులకు కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేవారికి వీరికి
ఈ మేరకు ఈ వారం లోపల ఈ మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివార్చన చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. స్వస్తి.